బాక్సాఫీస్ దగ్గర బొమ్మ పడితే థియేటర్లు దద్దరిల్లడం చూసుంటారు, రికార్డులు కొట్టుకుపోవడం చూసుంటారు. కానీ పెద్ది దగ్గర జరుగుతున్నది సినిమా రిలీజ్ కాదు, ఒక నటుడు నటనలో మానవ మృగంలాగా మారి చేస్తే ఆ శివతాండవం ఎలా ఉంటుందో చూడడానికి పెద్ది సినిమాలోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపం. 5 సంవత్సరాల పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్ కలిసి చేసిన యుద్ధానికి థియేటర్ల దగ్గర పబ్లిక్ ఇస్తున్న జడ్జిమెంట్ ఏంటో తెలుసా? మగధీర, ఆర్ఆర్ఆర్ రికార్డులు అవుట్, ఇది 1000 కోట్ల బొమ్మ అంటూ థియేటర్ల దగ్గర ఆడియన్స్ ఇచ్చిన రివ్యూస్ అన్నింటినీ క్రోడీకరిస్తూ పెద్ది బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని ఎలా షేక్ చేస్తుందో ఇప్పుడు పవర్ఫుల్ గా అనలైజ్ చేద్దాం. సినిమా చాలా మంచి కథా నేపథ్యంతో ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ అవుతుంది. చరణ్ ఎనర్జీ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ రూపాయి క్రికెట్ ఎపిసోడ్ థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ అండ్ ఫీల్ ఇస్తుంది. జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ తన తల్లి శ్రీదేవి గారిని తలపించేలా చాలా బాగుంది. ఇక ఫ్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా అసలు గేర్ మారుస్తుంది. ఆ ఎమోషన్స్, ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూశాక సెకండ్ హాఫ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్ లో కథ స్పోర్ట్స్ డ్రామా వైపు స్పీడ్ అందుకుంటుంది. ఒకే సినిమాలో 3 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చూపించి బుచ్చిబాబు ఆడియన్స్ ను ఇన్స్పైర్ చేశారు. ముఖ్యంగా కుస్తీ రెజ్లింగ్ ఎపిసోడ్ లో చరణ్ పడ్డ కష్టం, చూపించిన కమిట్మెంట్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆ హాస్పిటల్ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చరణ్ బెడ్ మీద చేసిన ఆ పర్ఫార్మెన్స్ చూసి థియేటర్లలో ఆడియన్స్ కు కళ్ళలో నీళ్లు తిరిగాయి, గుండె పట్టేసినట్టు అయింది. చరణ్ నటనలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారిని మించిపోయాడని ప్రతి సామాన్య ప్రేక్షకుడు కాలర్ ఎగరేసి చెప్తారు. ఈ సినిమాకి అతిపెద్ద బలం కాస్టింగ్. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు గారు ప్రాణం పోశారు. చరణ్ జగ్గుబాయ్ కాంబినేషన్ సీన్స్ నుంచి కళ్ళు పక్కకు తిప్పుకోలేము. ఇక శివన్న, శివరాజ్ కుమార్, మీర్జాపూర్, మున్నా అంతా పోటీ పడి నటించారు. ఈ కథకు ప్రాణం పోసింది ఆస్కార్ విజేత ఏఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా కుస్తీ సీన్స్ లో రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ థియేటర్లను షేక్ చేసింది. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ, లైటింగ్ ప్రతి ఫ్రేమ్ ను ఒక వండర్లా మార్చాయి. దీనికి ఖచ్చితంగా అవార్డుల పంట పండాల్సిందే. పెద్ది కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు, మన భారతీయ ఆత్మకు సంబంధించిన అద్భుతమైన చిత్రం. దేశంలో గుర్తింపు, సౌకర్యాలు లేని వేలాది గ్రామాల కోసం, అక్కడి టాలెంట్ కోసం తీసిన సినిమా ఇది. యువతను మొబైల్స్ వదిలి ఆట స్థలంలోకి అడుగు పెట్టేలా చేసే సామాజిక స్పృహ ఉన్న కథ. రాజకీయ వ్యవస్థను కదిలించేలా బుచ్చిబాబు రాసుకున్న డైలాగ్స్ అద్భుతం. మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలిచింది. చరణ్ కేవలం తండ్రికే కాదు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశయాలకు కూడా పర్ఫెక్ట్ వారసుడని నిరూపించాడు. చివరి అరగంట ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ చూసి థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరి కన్ను చెమ్మగిల్లడం ఖాయం. రెండో సినిమాకే టోటల్ ఇండియన్ సినిమా బౌండరీలను తుడిపేసి మనల్ని పెద్ది ప్రపంచంలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ బుచ్చిబాబుకి హ్యాట్స్ ఆఫ్. నిర్మాత సతీష్ కిలార్ గారి ఖజానా గలగల్లాడటం ఖాయం. ఓవరాల్ గా పెద్ది ఒక ఇన్స్పైరింగ్ బ్లాక్ బాస్టర్. మరి ఈ మైలురాయి లాంటి సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ జాతర, పెద్ది రికార్డుల వేట మొదలైంది.